హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే, నేను కొన్ని శారీస్ ఓన్గా డిజైన్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా ఆ శారీస్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. శారీస్ మనం డిజైన్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద బోటికుల చుట్టూ పరిగెత్తాల్సిన అవసరం లేదండి. కొంచెం క్రియేటివ్ మైండ్ ఉంటే చాలు. లో బడ్జెట్తో మనం ఇంట్లోనే చాలా డిజైనర్ శారీస్ని తయారు చేసుకోవచ్చు. నా శారీస్ మీ అయితే చూపిస్తాను, చూడండి. ఈ శారీ అండి, నేను డిజైన్ చేసుకున్నాను ఈ శారీని. ఇది బగల్పూరి క్లాత్ అంటాము. ఈ క్లాత్తో తయారు చేసుకున్నాను. హాఫ్ అండ్ హాఫ్ శారీ టైప్ లాగా కొంచెం డిజైనర్గా తయారు చేసుకున్నాను. శారీని ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ శారీ స్టార్టింగ్ పాయింట్ ఇలా వస్తుంది. స్టార్టింగ్ అండి ఇది. శారీ కింద వచ్చేసి ఇది ఇలా ప్లెయిన్ బార్డర్ వేసాను. దీనికోసం నేను రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను బార్డర్ వేయడానికి. చూడండి, శారీ అంతా ప్లెయిన్. ఫస్ట్ స్టార్టింగ్ అంతా బగల్పూరి క్లాత్ వస్తుందండి. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి రా సిల్క్ క్లాత్ పికాక్ బ్లూ కలర్ తీసుకున్నాను దీన్ని. ఇక్కడ మనకి ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ కుచ్చు జాయింట్ అవుతుందో, చీర కుచ్చు వేసుకుంటాం కదా, అక్కడ స్టార్టింగ్ పాయింట్లో జాయింట్ చేసుకున్నాను. సో మనకు ఫస్ట్ కుచ్చు నుంచి ఇదంతా వస్తుంది. శారీ మొత్తం కుచ్చులంతా ప్లెయిన్ క్లాత్తోనే ఉంటుందండి ఈ చీరకి. మళ్ళీ మనం పైట కొంగు వస్తుంది కదా, పైట కొంగు ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ బగల్పూరి క్లాత్ జాయిన్ చేసుకున్నాను. ఇది మన కింద బార్డర్ దగ్గరకు వచ్చేసరికి సేమ్ మళ్ళీ నేను చూడండి దీనికి ఇలా ప్లెయిన్ రా సిల్క్ బార్డర్ వేశాను. చిన్న లేసు అటాచ్ చేశాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ కొంచెం పైన ఒక 2 ఇంచుల మందంతో క్లాత్ కట్ చేసి బార్డర్ లాగా డిజైన్ చేశాను. ఇలా వస్తుంది. చాలా సింపుల్గా అండి. నాకు ఈ శారీ ఖర్చు అంతా పెద్దగా అండి. మినిమం ఒక 500 రూపీస్లో నాకు ఆ శారీ తయారైపోయింది. పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇట్లా చిన్న పైట కొంగు చివర ఈ ప్లెయిన్ క్లాత్ కొంచెం జాయిన్ చేసేసి చుట్టూ బార్డర్ లేసి ఇచ్చేసాను. ఈ శారీకి బ్లౌజ్ అండి, నేను శారీకి బార్డర్ వేసాం కదా మనము బ్లూ కలర్, అదే క్లాత్తో బ్లౌజ్ కుట్టుకున్నాను. బ్లౌజ్ సింపుల్గా కుట్టేసుకున్నానండి. ఏం పెద్ద డిజైన్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ రౌండ్ నెక్కి ఇలా మనం కుచ్చుల మధ్యలో క్లాత్ వచ్చేసింది కదా, దాంతో పైపింగ్ లాగించుకొని చిన్న లేసు జాయిన్ చేసుకున్నాను. సింపుల్గా పెట్టేసుకున్నా. ఇది ఆ శారీకి వచ్చిన బ్లౌజ్. ఇంకో శారీ చూపిస్తున్నానండి. ఈ శారీ కూడా ఓన్గా తయారు చేసుకున్నదే. ఈ శారీకి నేను బెనారస్ క్లాత్ అండ్ చందేరి కాటన్ 2 కలిసి తీసుకున్నాను. శారీ ఇదండి, ప్యూర్ ఎల్లో చందేరి కాటన్ మెటీరియల్ ఇది. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగే వస్తుంది. ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ అండి, బేబీ పింక్. ఇది చందేరి కాటన్. కింద ఇలా వేసుకున్నానండి. శారీ కింద వచ్చేసి నేను ఇది 1 మీటర్ క్లాత్ తీసుకున్నా, కట్ చేసుకొని ఇక్కడ బార్డర్ లాగా వేసి ఇక్కడ చిన్న బ్లూ క్లాత్తో చిన్న పైపింగ్ లాగా ఇచ్చుకున్నాను శారీకి. ఇక్కడ పైన మళ్ళీ లేస్ అండి ఇది. ఈ లేస్ ఇలాగే దొరికింది మనకి యాజ్ ఇట్ ఈజ్గా. ఈ లేస్ ఇలాగే స్టిచ్ చేసుకున్నా. ఈ మధ్యలో అక్కడక్కడ ప్యాచెస్ దొరుకుతాయండి రెడీమేడ్. ఈ ప్యాచెస్ని మన కుచ్చుల పార్ట్ వస్తుంది కదా, శారీ కుచ్చులకి అక్కడక్కడ వేశాను. ఇలా మనం పైట కొంగు అండి ఇది. పైట కొంగు కూడా ఇక్కడ మనము పైట కొంగు వస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. బార్డర్ వేసాను మళ్ళీ పైన. చాలా రిచ్గా అండి, వెరీ వెరీ గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ కట్టుకున్నామంటే. మళ్ళీ పళ్ళుకి వచ్చేసరికి సేమ్ ఇక్కడ ఎల్లో క్లాత్ వస్తుంది కదా చందేరి కాటను, ఆ క్లాత్ కొంచెం పళ్ళుకి జాయిన్ చేశాను. ఆ బార్డర్ ఇక్కడ మళ్ళీ మధ్యలో వేశాను. ఈ ప్యాచెస్ కూడా పళ్ళుకి జస్ట్ ఒక 2 ప్యాచెస్ తీసుకున్నానండి.
శారీ మొత్తానికి కూడా పళ్ళు సేమ్ పెద్దగా వేయలేదు, నేను 2 ఇక్కడ వచ్చాయి. ఈ శారీ కూడా నాకు అంతా కలిపి ఒక 800లో అయిపోయిందండి. 800లో ఇంత మంచి గ్రాండ్ శారీ నాకు తయారైపోయింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది పళ్ళు, 1/2 శారీకి ఇది మన పైట కొంగు దగ్గర నుంచి వచ్చే శారీ. కుచ్చుల పార్ట్ అంతా ఇది ఎల్లో, కింద ఇలా వస్తుందండి శారీ. శారీకి బ్లౌజ్ అండి, కుచ్చులకు తీసుకున్నాను కదా చందేరి కాటను, ఆ కాటన్తోనే నేను బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్ సింపుల్గా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయండి దీనికి. సింపుల్గా ఊరికే ఇట్లా నెక్ డిజైన్ చేసుకొని నెక్ వెంబడి లేస్ ఇచ్చుకున్నాను. జస్ట్ నెక్ కింద ఈ గ్రీన్ కలర్ ప్యాచ్ ఇచ్చాను. ఇలా వస్తుందండి బ్లౌజ్. ఫ్రంట్ నెక్ కూడా ఈ ప్యాచ్ వేసాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని శారీస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.